ఏపీలో ఈ స్టాంపుల కుంభకోణం తుస్సుమందా? అంతా ఇంత అని చివరికి ఏమీ లేదని తేల్చేశారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. గత వారం రోజులుగా జరుగుతున్న అనేక ప్రచారాలను ఖండించారు పోలీసులు. ఈ స్టాంపుల కుంభకోణంలో మీ సేవ బాబునే ప్రధాన సూత్రధారి అని తేల్చేశారు. మరి స్టాంపుల కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత? దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నారా లేదా? ఇదంతా కోవట్టు రాజకీయమా? ప్లాన్ ప్రకారమే మీ సేవ బాబు చేశారా? ఏపీలో తుస్సుమన్న ఈ స్టాంపుల కుంభకోణం. మీ సేవ బాబు సూత్రధారి అంటున్న పోలీసులు. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణల పర్వం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ స్టాంపుల కుంభకోణం పెద్ద వివాదానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది ఈ స్టాంపుల ట్యాంపరింగ్. ఈ స్టాంపుల కుంభకోణాన్ని అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. కళ్యాణదుర్గంకు చెందిన ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో నకిలీ ఈ స్టాంపు భాగోతం బయటపడిందని తెలిపారు. కళ్యాణదుర్గంలో మీ సేవా సెంటర్ నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు బోయ ఎర్రప్ప ఇప్పటి వరకు దాదాపు 15,851 ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించామన్నారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 100 రూపాయల ఈ స్టాంపులను కొనుగోలు చేసి ఫోటోషాప్ లో ₹1,00,000 నకిలీ ఈ స్టాంపులుగా నిందితుడు మీసేవ బాబు మార్చాడని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్న ఈ స్టాంపుల కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నది ఎమ్మెల్యే సురేంద్రబాబు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ వారు చాలా కాలంగా మీసేవ బాబు వద్దే ఈ స్టాంపులు కొనుగోలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా 900 కోట్ల రుణం కోసం కూడా వారు ఈ స్టాంపులు కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన స్టాంపు డ్యూటీ చెల్లించిన వివరాలు బయటపెట్టాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉంది కాబట్టే వారు ఆ వివరాలు బయటకు వెల్లడించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. మీ సేవ బాబుతో సురేంద్రబాబుకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలతో సైతం మీ సేవ బాబుకు సన్నిహిత సంబంధాలున్నాయని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక యూట్యూబర్గా మీసేవ బాబు తనకు పరిచయమయ్యారన్నారు సురేంద్రబాబు. తనతో ఫోటోలు దిగినంత మాత్రాన ఎవరెవరో చేసే అక్రమాలతో తనకు సంబంధం ఉందని చెప్పడం అర్ధరహితమన్నారు. తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంపును మీడియాకు చూపించారని, కుట్రలో భాగ్యస్వాములు కాకపోతే ఆ పేపర్ వారికి ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు. మొత్తం మీద నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం రాజకీయ రంగు పులుముకుంది. ఏసీబీ, సిట్, సిబిఐ వంటి ఏ విచారణ సంస్థతోనైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే నిరూపించాలని సురేంద్రబాబు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు సవాల్కు ఇంతవరకు వైసీపీ ఇన్ఛార్జ్ రంగయ్యతో సహా ఎవరూ స్పందించలేదు. మొత్తానికి ఏపీలో ఈ స్టాంపుల కుంభకోణంపై ఎంతో రచ్చ జరిగితే చివరకు ఇందులో ప్రధాన సూత్రధారి కేవలం మీసేవ బాబు, అతని అనుచరులు మాత్రమేనని పోలీసులు తేల్చారు. దీంతో ఇన్నాళ్లు ఆరోపణలు చేసిన వైసీపీ శ్రేణుల నోళ్లు మూతపడ్డాయని ఎమ్మెల్యే అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్టాంపుల కుంభకోణంలో పోలీసులు చెప్తున్నట్లుగా మీసేవ బాబునే ప్రధాన సూత్రధారా, లేదంటే మీసేవ బాబు వెనుక ఎవరైనా ఉన్నారా? ఏమో, లోగుట్టు పెరుమాళ్ల కెరక.